అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు వారి జీవితంలో వివిధ పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అయితే అన్ని దశల్లో వారి శారీరక, మానసిక వ్యవస్థల్లో చెప్పలేనన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. శారీరక మార్పులు చాలానే సంభవిస్తాయి. వివాహం తర్వాత బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీర బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. పెళ్లి తర్వాత పార్టీలు, బంధువుల ఇళ్లలో పార్టీలు మొదలుకొని ప్రసవం, కుటుంబ బాధ్యతల వరకు ఆయా ప్రయాణాల్లో ఎన్నో శారీరక మార్పులు వస్తాయి. అయితే బాధ్యతల్లో మునిగి వ్యాయామం, యోగా చేయకపోవడం వల్ల శరీర బరువు క్రమంగా పెరుగుతుంది. వివాహం తర్వాత బరువు పెరగకుండా ఉండాలనుకుంటే కొన్ని అలవాట్లను తప్పకుండా పాటించాలి. వివాహం తర్వాత విందులు, పార్టీలు ఉంటాయి. ఈ పార్టీల్లో అందరూ నూతన వధూవరులకు ఎంతో ప్రేమగా తినిపిస్తారు. ఇలా వివాహం తర్వాత అతిగా తినడం వల్ల ఆకస్మిక బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి విందులో మితంగా ఆహారం తీసుకోవాలి. మీ ఆహారం మీ బరువును నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. తాజా పళ్ళు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాక బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వివాహం తర్వాత చాలా మంది వ్యాయామం చేయకుండా ఉంటారు. బరువు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి ప్రతిరోజు యోగాకు అరగంట కేటాయించుకుని జాగింగ్, నడక, సైక్లింగ్ మొదలైన కార్యకలాపాలు చేయాలి. ఇది క్యాలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.